ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్, మీరు ఎన్ని వేల పాటలకు మ్యూజిక్ చేశారు, పాటలు పాడారు. అందులో మీకు బాగా హార్ట్ టచ్ అయిన సాంగ్ మా కోసం. అంటే నేను 6000 పాటలు పైచిలుకు, హ్మ్. ఒక 800 మంది రచయితలు, హ్మ్. ఒక 700 మంది సింగర్లు, సింగర్లు, నా మ్యూజిక్ డైరెక్షన్ గాయకులు. అనేక మంది కోరస్ సింగర్లు, ఎంతోమంది బాలు గారి నుంచి, మనో గారి నుంచి అనేక మంది సింగర్లు నా మ్యూజిక్ డైరెక్షన్లో వాడడం నిజంగా నా అదృష్టం వాస్తవానికి. అయితే కానీ ముందుగా బాలు గారు పాడింది. బాలు గారిది యాక్చువల్లీ నాకు ఒకటి అందశ్రీ గారు రాసినటువంటి పాట ఒకటి పాడితే ఇంకో పాట పాడాడు. అది షిరిడి సాయిబాబా పాట బాలు గారు పాడింది. అది షిరిడి సాయిబాబా పాడతాను బెస్ట్గా. బాలు గారు పాడింది. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి క్షేత్ర దర్శనలో సిరులు పొంగి పారువేల, షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం, ఓ బాబా శరణం, సాయి శరణం, ఓ బాబా శరణం. కాలమంత కరిగిపోయే కాననైతిని, ఎన్నో కారణాల చేత నిన్ను చేరనైతిని. వాయుదాలు వేసి వేసి దూరమైతిని, లోకాశలన్నీ పెంచుకొని మోసపోతిని. చేరదీయమంటూ చేరదీయమంటూ నీ చెంత చేరి వేడితి, అలసిన నా జీవితాన్ని ఆదరించి బ్రోవుమా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం, ఓ బాబా శరణం, సాయి శరణం, ఓ బాబా శరణం. మట్టి తీసి బొమ్మ చేసి మనుషులంటివి, మీరు లోకమంత ఏలమంటూ మాయమైతివి. నీవు లేక పుడమి పైన గాలి వీచునా, నీకు తెలియకుండా నేలపైన జీవులుండునా. తండ్రి తండ్రి అని తనయుడనై మోకరించితి, మా ప్రార్థన ఆలకించి ఆదరించవా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం, ఓ బాబా శరణం, సాయి శరణం, ఓ బాబా శరణం. అద్భుతంగా ఉందండి. అది బాలు గారి గొంతులో ఇంకా మరీ అద్భుతంగా ఉంటుంది. అసలు అంటే ఎన్నో పాటలు, ఎన్ని పాటలని వాడాను నేను. నాకు చాలా పాటలు, ఎన్ని పాటలున్నా ఎప్పుడు మన తలంపులోకి కొన్ని వస్తుంటాయి. బాగా హార్ట్ టచింగ్ అంటే మనకు వాస్తవానికి వాగు పాట కదా, అది చాలా అసలు ఎంత మందికి రీచ్ అయిందంటే, అసలు వాగు పాటతోనే నిజంగా ఇంతమంది కనెక్ట్ కావడము, ఇంతమంది నాకు చేయించడం జరిగింది. ఎన్ని పాటలని హార్ట్ టచింగ్, నాకు ఎన్ని పాటలని గుర్తుంటాయి వాస్తవానికి. 6000 పాటల సాహిత్యం గుర్తుండాలంటే కూడా అంత గొప్ప విషయం అది, అంత ఈజీ కాదు అది. కాకపోతే ఏంటంటే నేను చిన్నప్పుడు మాత్రం
నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయి అనేది బాగా వాడేదన్నమాట. కొంచెం మైండ్ సెట్ అంతా ఉద్యమ నేపథ్యం ఉండే. ఆ ఉద్యమ నేపథ్యం చిన్నప్పటి నుంచి ఉద్యమ నేపథ్యం ఉండే. ఇప్పుడు డివోషనల్ నేపథ్యం అంటే కన్వర్షన్ అయింది ఆల్రెడీ. అంటే ఏతువాద దృక్పథం నుంచి ఆల్రెడీ డివోషనల్ వైపు కన్వర్ట్ అయిపోయింది కంప్లీట్ గా. ఎందుకంటే వాస్తవానికి అదే ఏతువాద దృక్పథం ఉండి ఉంటే ఈ పాటికి నన్ను ఎత్తి పగిలి చచ్చిపోయేవాడిని. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలకు తట్టుకోలేక షుగర్లు బీపీలు అన్ని వచ్చేది. ఇలా నాకు ఏమీ రాలేదంటే డివోషనల్గా నేను ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఉన్న, ఒక సనాతన ధర్మంలో ఉన్న, అదేవిధంగా ఒక గురువును నేను నాకు ఆల్రెడీ ఒక దత్తాత్రేయ ఉపాసకుని మాకు శిష్యులు ఉన్నారు. అదేవిధంగా ఎవ్రీ మంత్ మ్యాక్సిమం నేను తిరుపతి పోతాను. ఎవ్రీ మంత్ తిరుపతి పోతే, ఎవ్రీ మంత్ నేను గానగపూర్ పోతా ఆల్మోస్ట్. మరి ఇదంతా డివోషనల్ లైఫ్కు కన్వర్ట్ అయినా కాబట్టే నా మెదడు పగలకుంటున్నది. లేకపోతే ఈ దుర్మార్గులు చేసినటువంటి కళాకారులు చేసినటువంటి దుర్మార్గానికి నా మెదడు ఎప్పుడూ పలిగిపోయేది. ఎందుకంటే అదే కావచ్చు, దేవుడు మిమ్మల్ని చేసుకుంటున్నాడు. పంచభూతాలు రక్షిస్తున్నాయి. పంచభూతాలు వాళ్ళను దహనం చేసేటటువంటి విధమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉన్నది. ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో, నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పుర్రి, నేను కాదన, ఈ తప్పు చేసినావు కాబట్టి నీకు. అరే తప్పే చెయ్యండి మీరు అన్యాయం. ఇవాళ చాలామంది ఏమంటారంటే నన్ను ఒక జోక్ ఏంటంటే, నువ్వు గా ముఖ్యమంత్రిని తిట్టినావు, గీ ముఖ్యమంత్రి ఎందుకు తిడతాడు? ఒక ముఖ్యమంత్రిని ఎందుకు తిడతాడు? తప్పు జరుగుతూనే కదా. ఇలా ఈ సోకాళ్ళు రచయితల యొక్కను ఎందుకు తిడుతున్నా నేను? తప్పు జరుగుతూనే తిడుతున్నా. మరి తప్పు జరిగింది మీరు క్యాలిక్యులేషన్ చెయ్యరు, కానీ తిడుతున్నాడు అనేటటువంటిది అబద్ధం చెప్తారు. అంటే తిట్టేదే కనిపిస్తుంది తప్ప నిజంగా అన్యాయం జరిగింది అనేటటువంటిది ఎవరికైనా చెప్తారు? ముఖ్యమంత్రి గారు దయచేసి కేసీఆర్ గారు ఆయన ఎందుకు తిడుతున్నాడు అంటే, మరి అన్యాయం జరిగింది కదా సార్ అని చెప్పాడు. మిమ్మల్ని తిడుతున్నాడు సార్, మిమ్మల్ని బాగా తిడుతున్నాడు సార్. ఇదే గోరెటెంకన్ ఏం చెప్పిండట కేసీఆర్ గారికి సాయి చంద్ చనిపోయిన తర్వాత నన్ను అన్నాడంట, అరే ఒక విష్ణుకిషోర్ అంటోడే ఆ గొంతు సాయి చంద్ తర్వాత ఆ స్టామినా ఉన్నటువంటి వాడు వీడు ఒక్కడే వాడిని పిలిచాడు. బీజేపీలో ఉన్నాడు సార్ అన్నాడు. బీజేపీలో ఉన్నానంట నేను. అంటే అబద్ధం చెప్పి బతకడం నేర్చిండ్రు వీళ్ళంతా. అబద్ధం చెప్పి ఆయన కనుక్కోవచ్చు కదా మరి నీకు ఎవరి ద్వారానో. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే, విషయం ఎట్లుంటదంటే కనుక్కునేంత స్థాయిలో వాళ్ళు ఉండరు. నేను ఎంత చిన్న తుంపురు నేను వాస్తవానికి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే, సరే ఆయన వదిలేయి అంటారు. జనరల్గా మనం చెప్పింది వింటారు కదా, జనరల్గా ఆయన వదిలే ఇంకా వేరే ఎవరు ఉన్నారో చూద్దాం అంటారు. ఆ స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? వీళ్ళంతా దొంగలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఆయన ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఒక సంతకం పెడతాడు. అంటే దొంగలకు దొంగలు, గజ దొంగలు రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దొంగలకు దొంగలు, గజ దొంగలు రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించి ఇలా కొంతమంది కళాకారులకు అన్యాయం చేస్తున్నారు. నిజమైనటువంటి కళాకారులకు అన్యాయం చేస్తున్నారు. ఆ దొంగలను పాతాళంలోకి 300 అడుగుల లోపలికి తీసుకుపోతా దొంగల్ని, వాళ్ళ పాటల్ని. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని చెప్పే, అదే గరీబోళ్ళ కథ అధ్వాన్నంగా ఉంటే ఈయన చూసుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఎంజాయ్ చేయబట్టి. గోరెటి వెంకన్న ఆయన రాసిండు కదా. ఇప్పుడు గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, బాగానే రాసినావు, బాగానే ఉన్నది. ఆ గరీబోళ్ళ కోసం నువ్వు పాట పాడుతున్నదా? అదే గరీబు కళాకారుల కోసము నువ్వు ఏ రోజైనా చెప్పినవా? చెప్పాలి. పాట రాస్తావు, ప్రజలకు మోసం చేస్తావు, నిజమైనటువంటి పేదోళ్లకు అన్యాయం చేస్తావు. పాట ఆయన కోసం కదా, ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం, ఆయన కోసం. అంటే పేద వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవడానికి అని చెప్పి ఆయన రాశాడు. అది ఆయనకి అందుకే నేను వాడాను, గోరేటెంకన్నా నువ్వు సల్లంగుండాలే, నువ్వు బంగ్లా కట్టాలే. మీరు వాడారు, నేను ఆయన రాసిందే కదా. అవును. సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలే, మీరు ఉసుకోమంటే ఉరికి మేము బాంబులు వేయాలి, మీరు సల్లంగా ఉండాలి, నేను చచ్చిపోవాలి అని పాట రాసిండు ఆయన. ఇక నేనేమంటున్నంటే, ఓ గోరేటెంకన్నా నువ్వు సల్లంగా ఉండాలి, ఫామ్ హౌస్లో ఉండాలి, నువ్వు బంగ్లాలు కట్టాలి, నువ్వు కార్లో తిరగాలి,
నీ పాటలేమో మేము ఉమ్, ఇంటూ చావాలే, ఉమ్. మీ పాటలు నువ్వు రాస్తే మేము ఇని సావాలే, మేము పాడి సావాలే, అది అలాగే ఉంది కదండి ఇప్పుడు. మమ్మల్ని మోసం చెయ్యాలే, నువ్వు పాట రాయాలే. ఉమ్. ఇది అంటే ఎంత దారుణం ఇది. ఈ పాట విన్నాడా గోరేటి వెంకన్న? ఏ పాట? ఇప్పుడు మీరు పాడిన పాట ఇప్పుడే వాడుతున్నా, ఇప్పుడు వింటా చచ్చిపోతాడేమో. ఇప్పుడే వాడుతున్నా. ఒకటి పాడండి మరి, ఇలా మరి బాగుంది కదా, రాసి ఒకసారి వినిపిస్తే ఆయన రాసింది నేను రాసింది ఆయనకే చెప్తున్నా. అదే అదే ఆయన ఆయననేమో నిప్పులు తిరిగే తుపాకి రవ్వలు గుప్పెడ బట్టి నలిపెత్తరట ఆ మునగాడు అందశ్రీ. గుప్పెడ బట్టి నలిపెత్తరట, నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికెత్తాం. ఆయన మొలికెత్తినట్లు 1400 పిల్లలు చచ్చిపోయితే వాళ్ళకు అమరవీరుల కుటుంబాలు నీకు గుర్తు రాలేదా అందశ్రీ? కళాకారులు గుర్తు రావట్లేదా నీకు? నీది పాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాట చేయించుకొని నువ్వు బాగుంటే చాలా, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు నా స్వార్థం నాకన్నప్పుడు ఇప్పుడు అంత మంచి వాళ్ళే అయితే ఇప్పుడు చనిపోయిన శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఒక్కతే కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ మరి ఏమైపోయారు అసలు? అంత అసలు అందరూ దారుణం ఇయ్యాల. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎంతో బంగారు భవిష్యత్తుని పెట్టుకొని వీళ్ళే చదువుకునే పిల్లల్ని అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి వీలుగా చంపింది వాళ్ళే, పాటలు రాసి చంపారు ప్రజలు. ఇది అమరవీరులు కావడానికి కారణం వాళ్ళే. అదే ప్రజలకు తెలియదు, అది తెలియజేయబోతున్నా ప్రజలకు. ఓ ప్రజలారా, ఈ పాటలు రాసి దుర్మార్గులు టోటల్ గా మిమ్మల్ని తప్పుదో పట్టించిండ్రు. అసలు దొంగలు వీళ్ళే. ఎమోషనల్ కి గురైపోయి అంతే కదా, ఆవేశంలో ఏదో పాటలో లీనమైపోయి మేము ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి సూసైడ్. అంతే కదా, అంతే. మీరే కదా చంపింది. అవును, ఈ పాయింట్ అసలు ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఉద్యమాలు చేపించారు, ఉద్యమాలు తెలంగాణ కేసీఆర్ మీద ఏడవడము, రేవంత్ రెడ్డి గారి మీద ఏడవడము అవసరం లేదు. ఎందుకంటే ఒక 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 ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు ఆధారపడి ఉంటాయి. పొద్దున 4-5 గంటలకు ముఖ్యమంత్రి లేచి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని పొద్దున 5 గంటలకు చూసి ప్లానింగ్ ప్రకారం పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నేను పొగడడానికి కాదు అక్కడ విషయం. ఒక రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరుండని డ్యూటీ, అలాంటి పరిస్థితికి మీరు తప్పుదో పట్టించేసి నిజాన్ని అబద్ధం చెప్పి, నేను దాసరి నారాయణరావు గారిని అడిగిన ఒక మాట, మన గురువు గారు చిన్నలు ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధం అంటారు, పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నిజం అంటారు ఎందుకు, ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నిజం అంటారు ఎందుకు అంటే ఎవరు పెద్దలే కదా అన్నాడు. అంటే పెద్దలే కదా. ఇప్పుడు చిన్నలు ఎన్ని నిజాలు చెప్పినా అవి అబద్ధాలు అంటారు, పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిజం అంటారు. ఎవరు? పెద్దలే అన్నాడు దాసరి నారాయణ. సింపుల్ గా చెప్పాడు, ఒకటే డైలాగ్, అసలు ఒక్క డైలాగ్ లో అయిపోయింది. అంటే అంత దుర్మార్గులు వీళ్ళంతా, అంత దుర్మార్గులు. ఈ దుర్మార్గులను ఖచ్చితంగా పంచభూతాలను నేను నమ్ముతా. పంచభూతాలు వీళ్ళను ఎట్లా వెంటాడుతుందో భవిష్యత్తులో చూస్తారు. పంచభూతాలు వీళ్ళను పతనం చేస్తుంది గ్యారంటీగా, నా రూపంలోనే చేస్తుంది. చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు. ఎంత దారుణం ఇది. సరే, ఇప్పుడు మీరు దాసరి గారి గురించి చెప్పారు. దాసరి గారితో మీ ర్యాప్ ఎలా ఉండేది? నాకు ఒకటేసారి కలిశాను నేను, నాకు అసలు అంత లేదు. నారాయణమూర్తి గారితో బాగుంది వాస్తవానికి. నారాయణమూర్తి గారు ఆల్రెడీ ఎన్నోసార్లు, అంటే మేము ఆల్రెడీ రకరకాల అంటే జర్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను గౌరవిస్తున్న నారాయణమూర్తి గారు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఆయనది బంజారే బంజో నారే బంజా అవన్నీ కూడా ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళు. ఆయన దగ్గర కూడా నా క్యారెక్టర్ ఇవ్వని చెప్పేసి పోయినటువంటి వాడిని అప్పట్లో. ఎందుకు దండోర టైంలో ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఓ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతి యువకుడు ఒక తిక్కన్న ఓలే. మంచి పాట అది.